సాగర్ జలాలు కాలువ ద్వారా సాగునీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు అందేలా సమతుల్యతను పాటించాలి అని జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించారు. అధికారులతో కలిసి నాగులవంచ సీతంపేట గ్రామాల్లో సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సీతంపేట మేజర్ కాలువ ద్వారా వదులుతున్న సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి సాగర్ ఆయకట్టు కెనాల్ గుండా నడుచుకుంటూ వారితో ముచ్చటించారు. కెనాల్ గట్టు వద్ద కూర్చుని సాగునీరుపై రైతుల అభిప్రాయాలు వాస్తవాలు చెప్పమన్నారు. నాగుల వంచలో ఎస్బీఐ శాఖ, ఆధార్ కేంద్రం, శాఖ గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సాగునీరు ఎక్కడ దారి మళ్లకుండా చూడాలన్నారు. లస్కర్లందరూ కాల్వపై అప్రమత్తంగా పనిచేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, సహాయ సంచాలకులు విజయచంద్ర, ఇరిగేషన్ ఏఈ రామకృష్ణ, ఏఈలు మహేష్, సురేష్, సందీప్, ట్రాన్స్కో ఏఈ ఉమామహేశ్వరి, తహసీల్దార్ అనంతరాజు, ఏఈఓ కళ్యాణి, అధికారులు పాల్గొన్నారు. కొంజర్ల మండలం పెద్దమునగల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్న కెన్ లెర్న్ ఇంగ్లీష్ పై సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ పాఠశాలలో ఉన్న కెన్ లెర్న్ ఇంగ్లీష్ ప్రారంభించడం, 3 నెలల కాలంలో విద్యార్థులలో మంచి మార్పును సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. In mandal nations, they are very tiny, but they at your time. Sorry, thank you. Thank you. Enter from here, it will be visible. Be silent and look at it. Our favorite art can be crispy, golden, brown type. It said, "This is my mango. You cannot eat." When did you return from our village? Just this morning. How was Pongal? It was great fun. I really enjoyed every minute in that. Can you come here tomorrow? నువ్వు రేపు ఇక్కడికి వస్తావా? Can you help? మాట్లాడాలి. What do you? Repeat in English. తెలుగులో చెప్పనా? వెన్నా వేరా? వెన్. ఎప్పుడు అంటే వెన్. నువ్వు నీ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? My name is Nandini. I am studying 7th class. Good morning everyone. My name is Sandhya. I am studying 7th class. Today we both have one conversation. We both are teachers. Hello. Then you will have time, I suppose. I think not. Okay, see you. I can handle anything, anytime, any place. I am helpful with love in my heart and smile on my face. So today you have visited our school. What is your opinion on our school and what message do you want to give us, sir? ఇది నేనైతే ఉత్తగా అయితే చెప్పలేదురా. రియల్లీ 9 months లో చాలా పనులు చేశాం, కానీ ఇటువంటి తృప్తి, ఇటువంటి గర్వం నేను ఎప్పుడు పడలేదురా. మీరు మాట్లాడింది చూస్తే ఇట్ ఈస్ ఎక్సలెంట్. మీ నుంచి ఇంకొక 100 మంది మీరు వెనకాల వస్తారని తెలుసు. నెక్స్ట్ టైం ఈ స్కూల్ నిండిపోతుందని కూడా నాకు నమ్మకం ఉందిరా. ఓకే, రైట్. అంతేనా? ఇంకేమన్నామ్మా? రైట్. టీచర్కి అయితే ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా, ఇట్ ఈస్ ఎక్సలెంట్ వర్క్ యూర్ ఆల్ డూయింగ్. థ్యాంక్ యూ ఆల్. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్లు డిఓ గారు కూడా మొత్తం నాకు చెప్తుంటారు డైలీ. డూయింగ్ వెరీ వెల్. మీకు మీ సిబ్బంది కూడా ఎంత చెప్తున్నాను కానీ మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి నేను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటున్నాను. రైట్, థ్యాంక్స్. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటనేది అందరి ముందు పెట్టడం జరుగుతుంది. మేమంతా స్కూల్లో చదువుకున్నప్పుడు వివిధ రకాలుగా గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించడం, మనం కూడా స్కూల్లో చదివినప్పుడు గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అంటే ఎలా రాయాలి, ఏం రాయాలి, దిద్ది రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడినట్టు ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళందరినీ గమనించండి. మేము మా జిల్లాలో ఒక ఆలోచన పెట్టింది, స్పోకెన్ ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టాలి. అంటే ఇంగ్లీష్ని ఎలా ఉపయోగించాలి, ఇంగ్లీష్ పైన భయం పోవాలి. మా పిల్లలందరూ అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మనసులో ఉన్న అంశాలని మాట్లాడలేకపోవడం, ఉన్న క్షమతని చూపించుకోలేకపోవడం అనేది ఉండకూడదు. చాలా వరకు మేము చూసినప్పుడు పేరెంట్స్ అందరికీ తెలుసు, మనం కూడా చదువుకున్నాం. అంతా చదువుకొని సిటీకి బయలుదేరే టైంకి అక్కడ కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగారు. వాట్ డూ యూ డూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏం చదివావు, ఎందుకు ఉద్యోగం అని అడిగారు. మనం ఇంగ్లీష్లో వెనకబడుతూ పోయాం. ఇంగ్లీష్లో మాట్లాడితే చెప్పడానికి చాలా ఉండింది, క్షమత చాలా ఉండింది. ఆ సమయంలో మనకి ఇంగ్లీష్ రాదు కదా అని కొంచెం మొహమాటపడి మనం వెనుకపడ్డాం అని మనకు ఆలోచన ఉండింది. పిల్లలతో అలా అవ్వకూడదు. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడింది మీరు చూశారు. అందరూ 3 నెలల్లో ఇంత ప్రోగ్రెస్ చూపించారు. ఇంకో సంవత్సరం ఇస్తే ఎక్కడ పోతారని ఆలోచించండి. ఇలా
ఖచ్చితంగా వచ్చి ఎస్ సార్ హౌ ఆర్ యూ సార్ వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్ వీఆర్ సో అండ్ సో సార్ దిస్ ఇస్ మై మదర్ దిస్ ఇస్ మై ఫాదర్ అని మాట్లాడుతూ పోతారు. కేవలం 3 నెలలు ఇచ్చి చూడండి, వచ్చే సంవత్సరానికి మనం ఎక్కడ తీసుకెళ్తాం పిల్లలని చూడండి. ఇప్పుడు పిల్లలందరికీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. బోర్డులు ఎంత కూర్చుంటాయి మనకి? బోర్లు తక్కువ సార్, బావులు ఎక్కువ సార్. అదే వాటర్ కూడా పైన ఉంటున్నాం. బావులు 2 ఉన్నాయి, బావులు పైన 2 ఉన్నాయి. మనకు ఉంటుంది మెయిన్గా ఈ కట్ట డ్యామేజ్ అయినప్పుడు గ్రావెల్ తోలి మన కట్టను రిజిస్ట్రేషన్ చేయమని ఈ నెలాఖరు వరకు సరిపోతుంది సార్. ఇంకొకసారి ఇవ్వాలి మరి, అంతే సార్. ఇంకొకసారి ఇవ్వాలి. సరిపోతుంది. 21 మనకి 21 నుంచి ఇన్ని మంది ఉన్నారు. ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదోళ్ళకి మనం ఏమైనా వేరే చేసిన తర్వాత తీసేసి నడుస్తుంది. కానీ మరీ ఆక్రమణ మనం మన దగ్గర ఉండలేను. అటు చూసాం ఫార్మ్ హౌస్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం. మళ్ళీ శకం భూములు కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సరేనా? ఏమైనా హద్దులు సెటప్ చేసిన ఏఈఓ గారు, మన ఏ ఇరిగేషన్ గారు ఎవరైతే మీరు ఏ ఇష్యూలు రావు మన దగ్గర. సమన్వయం చేసుకోవడం ఒకటే మిగిలి చేస్తారు కదా. చేస్తాం మషిన్లు వచ్చాయి కదా మొక్క కొట్టడానికి. దీన్ని చూస్ చేసి వరిని వదులుకోవడానికి ఏంటి కారణం? వరికి దున్నేశారు. ఎందుకు దెబ్బతిన్నారు? అప్పుడు ఉంటే చెప్తుండండి. ట్యాంకీ కట్టినా ఇక్కడ లేదు సార్, తిల్లాపురం అటువంటి దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసుకుంటాం. వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది. ఉంటాయి ఇవన్నీ అవి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి మేము చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటేనే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది. దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా. మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామ్ ఆయిల్ స్టాండర్డ్ అయింది. అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈ జేస్లో పెట్టాం సార్. ఎంపీడీ గారు వచ్చారా? మీరు నోట్ చేసి